రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్ళు నిండాక వాళ్ళు ఏం చేశారు ఏమి చేయలేదు అన్న విషయాన్ని గమనిస్తే ఒక తిరుగుబాటు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వానికి చెల్లు చీటిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక బలమైన తీర్పును ఇచ్చారు. ఈ బలమైన తీర్పును అన్ని వర్గాల వాళ్ళు సహకరించారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ మెజార్టీతో రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి పదవిని సాధించడం వల్ల కాంగ్రెస్ మనుగడకు ఒక కొత్త వెలుగు వచ్చింది అన్నదానికి మరి కాంగ్రెస్ నాయకులు తబ్బిబ్బులవుతుండ్రా, మరి మా అంత మొగోళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా అంటే ఇది బాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేతన్నల హెచ్చరిక. మిగతా వర్గాలకు నువ్వు ఏం చేసావన్నదానికి మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా ఇష్టం మా కష్టం అనే ఆలోచనలో మీరు ఎవరిని ఏ రకంగా ఆలోచన చేసి వాళ్లకు న్యాయం చేయాలనే ఆలోచన గమనిస్తే సిరిసిల్ల నేతన్నల పట్ల కేటీఆర్ ఇక్కడ గెలిచాడు కాబట్టి, ఇంకా గెలిచాడు అన్న విషయాన్ని గమనిస్తే మా సిరిసిల్ల సేట్లకు ఆ ఓట్లు అంటే ఇంకా కేటీఆర్ను నమ్మడం కూడా ఒక రకంగా పొరపాటు కాదా అంటే ఇంకా ఈ సిరిసిల్ల సేట్లు అంటే కార్మికులు వేరు, సిరిసిల్లలో సేట్లు వేరు. సేట్లు ఓట్ల కోసం కావాలండి కేటీఆర్ని గెలిపించారన్నది ఆ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష మనసులో ఉందా అంటే ఉంటుంది కావచ్చు. కానీ నువ్వు ఆ విషయాన్ని నువ్వు నీ రాజకీయంగా చూసుకోవాలి తప్ప మా బతుకమ్మ చీరల ఆర్డర్ను పక్కన పెట్టి వేరే ఇంకా ఆర్డర్లు ఇవ్వడానికి నేతలను ఎలా బతికించాలని ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, రేవంత్ రెడ్డి నమ్మి ఓట్లేశారు తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ను నమ్మలేదు, కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు. కేవలం రేవంత్ రెడ్డిని మాత్రమే నమ్మారు. తను ఛాలెంజ్గా తీసుకొని ఒక ఆలోచన విధానంగా తను ఎత్తుకడ అది ఎవరి మీద గౌరవంతో వేశారు, కోపంతో వేశారు. కేసీఆర్ మీద, ప్రభుత్వం మీద వచ్చిన కోపంతో ఓట్లు పడ్డాయి అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయితే అయ్యారు కాబట్టి మీరు మా నేతల పట్ల వివక్ష చూపించకుండా మేము చీరలకు నగదు ఇస్తాం, బతుకమ్మ ఆర్డర్లు మేము ఎందుకు ఇవ్వాలి, సిరిసిల్ల నేతలు మేము ఎందుకు బతికియాలి, మేము ఆర్డర్లు ఇవ్వకపోతే వీళ్ళు సత్తారా, ఏం చావరు. నువ్వు ఆర్డర్లు ఇవ్వకపోతే ఇక్కడ సిరిసిల్ల నేతలు ఏం చావరు. రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం విధానాలను వ్యతిరేకించే విధానంలో మేము మీకు ఏం పాపం చేశామని నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. ఒక పద్మశాలి విధానాన్ని మీకు ప్రకటించే విషయంలో మీరు ఏ మాయలో ఉన్నారు? మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మా నేతల ఓట్లు పడ్డాయి కాబట్టి మీరు గెలిచారనుకున్నప్పుడు మా పడ్డాయా పడలేదా అని దేవునికి ఎరక. నీకేంది, కేటీఆర్ ఇక్కడ గెలిచారు కాబట్టి వీళ్ళను తొక్కుదాం అని మీకు కక్ష ఉందా? మరి ఆర్డర్లు ఇవ్వకపోతే, మీరు బతుకమ్మ ఆర్డర్లు ఇవ్వకపోతే, నేతన్నల మీద మీకు ఆ చూపు లేకపోతే, పథకాలను ప్రకటించలేకపోతే మీరు మాపై కక్ష ఉందనే పద్మపీఠం ఖచ్చితంగా ఈ విధానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఏది ఏమైనా మేము బతుకమ్మ చీర పథకాలు మేము ఇవ్వం, 1000 కోట్లు మాయమైనవి. తిన్నారు కావచ్చు, తిన్నోడేవాడు అప్పటి నాయకులు, అప్పటి ఆ ప్రభుత్వము, అప్పటి స్టేట్లు అంటే ఇప్పుడు కూడా స్టేట్లు మీకు అన్యాయం చేసి ఓట్లు రాకపోవచ్చు. కానీ ఓట్లతోని ఈ మా సిరిసిల్ల నేతలను ఆ కక్ష సాధింపు చర్యగా మీరు ప్రయత్నిస్తే అది మంచిది కాదని మీకు ఎరికే. మంచిది కాదని తెలిసినాక కూడా మీరు మా నేతలతో ఆర్డర్లు ఇవ్వకుండా, తగిన ఏర్పాటు చేయకుండా, ప్రత్యేక పథకాలను ప్రకటించకుండా ఉన్న పథకాలను తీసేసే ప్రయత్నంలో కాలయాపన ఎన్ని నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి? మా ఆర్డర్లు రాక మా నేతలు సిరిసిల్లో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఆత్మహత్యలు చేసుకోవడం మీ ప్రభుత్వానికి మంచిదా, మీకు మంచిదా, మీ విధానానికి మంచిదా అని పద్మపీఠం చాలా ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. మేము బతకలేక ఏం లేవు ఇక్కడ. కానీ ఒక వ్యవస్థను గౌరవించే విధానంలో మీ పార్టీని మేము గౌరవించాం.
మేము గౌరవించామా ప్రేమించామా అంటే మా ఓట్లు మీకు రాష్ట్రంలో పడ్డాయి కాబట్టి మా నేతల ఓట్లు మా పద్మశ్రుల ఓట్లు మీరు గెలిచారు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. నేను ఇయ్యలేకపోవచ్చు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మాకు సిరిసిల్ల నేతలకు ఎందుకు అన్యాయం జరుగుతుంది అని మేము అన్నప్పుడు ఎందుకనంటే మేము ఆర్డర్లు ఇవ్వం, పైసలు నగదిస్తే నేతలు ఎవరా సంకనాకాలే. నేను అంటే తెలంగాణ భాషలో మాట్లాడుతున్నా. వీళ్ళు అంటే బతుకుదేరు ఇక మీకు అర్థం అంటే మీరు మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మీరు ఇక మీ సీట్లు మీ పార్టీలు మీరు పడండి, మీరు ఏమైతే గది కానీ అని చెప్పి ఒక ఆలోచనతో మీ వేషాలు ఉన్నాయని రాజకీయంగా అర్థమైపోతుంది కదా. ఇక్కడ ఎవరు ప్రస్తుతం ఇక్కడ కేటీఆర్ పాపం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. నేతలకు అవసరం కూడా ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఆయన దగ్గర లేవా ఉన్నాయన్నది జనం అంటారు. ఉన్నాయా లేవా అది దేవునికి ఎరక. ఆ విషయం మాకు సంబంధం లేదు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే కావచ్చు. కానీ మీరు ఏం చేస్తుండ్రు? మీ కక్ష సాధింపు. మళ్ళీ మీరు అందరూ ఒకటేనా అంటే ఎక్కడ ఒకటైతారో ఎక్కడ ఒకటి కాదో దేవునికి ఎరక. కాదంటే మీరు ఏమైనా మా నేతలను మనం అంటే మేము కక్ష సాధింపు చర్యగా మీరు ఇప్పుడు ప్రతి విషయాన్ని గమనిస్తున్నా. మీరు 6 నెలలైందా 9 నెలలైందా రేపు ఇంకో నెల 2 నెలల అంటే ఇంకా నేతన్నల పైన మీ వివక్ష మీ కక్ష సాధింపు మానుకుంటే అంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మీరు నేతన్నలు ఏ కోణంతో చూడాలి. బతుకమ్మ ఆర్డర్లు ఇవ్వకండి. మీరు ఇందిరమ్మ ఆర్డర్లు ఇవ్వండి, లేదా సోనియా ఆర్డర్ చీరల మీరు వాళ్ళు ఇచ్చే 300 చీరలు మీరు 300 చీరలు ఇస్తే మీరేం గౌరవం ఉంటుంది? 3000 చీర ఆర్డర్ ఇవ్వండి. ముఖ్యంగా నేను చెప్తున్నా 300 చీర కేసీఆర్ ఇచ్చిన కాబట్టి నేను ఆ 300 చీర వీళ్ళకి ఎందుకు ఆర్డర్ చేయాలి? బతుకమ్మ చీర కాకపోతే ప్రియాంక చీర ఇవ్వండి, ప్రియాంక కాకపోతే ఇందిరమ్మది ఇవ్వండి, ఇందిరమ్మ కాకపోతే సోనియా గాంధీ అది పేరు మార్చండి. కానీ ఇలాంటి విషయాల్లో మీరు లేకుండా ఒక చర్చకు కనీసం ఎవరో మాట్లాడతారు ఏదో మాట్లాడతారు కాలయాపన చేయడానికి మీరు మాట్లాడితే ప్రభుత్వాలను మీరు గౌరవించే విధానం మా నేతలను మీరు ఏ రకంగా మా బతుకు మీదతో ఆడుకుంటున్నప్పుడు మీరు ఆడుతుండ్రా, మరి లోకల్ నాయకులు ఆడుతుండ్రా, మరి స్థానికంగా మా అవగాహన ఉన్న ఆది శ్రీనివాస్ గారికి దీనిలో అవగాహన లేదంటే ఉందో లేదో అతనికి వృత్తి ఒక విప్గా అతనికి తెలియదా? అతను పక్క నియోజకవర్గం కాబట్టి మా నియోజకవర్గంలో అతను ఇప్పుడు ఒక డైనామిక్ వ్యక్తిగా మేము ఆయనను గౌరవిస్తాం ప్రేమిస్తాం. కానీ అతనికి పూర్తి అవగాహనతో ఎప్పుడైనా సమీక్షా సమావేశాలు నిర్వహించినప్పుడు కార్మికుల బాధలు విన్నారా? ఎప్పుడైనా మీరు అసలు నేను ముఖ్యంగా అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా మా చేనేత మంత్రి ఇక్కడికి వచ్చాడా? మరి రానప్పుడు మా బాధలు ఆయనకి ఎవరు చెప్పాలి? ఇక మేమే ఉండి లేక మీ దగ్గరికి వచ్చి మీ గెలవకల కావాలండి మా బాధలు అని చెప్తావా? మీరు బతుకు తెరువు చూపించే ప్రయత్నంలో నేతన్నలకు శాశ్వత పరిష్కారికంగా నేనేమన్నాను? నేతన్నలు మీరు సేట్ల మీద కోపం కార్మికుల మీద చూపిస్తే మాత్రం మీ వ్యవస్థలో ఒక మార్పు ఏ రకంగా వస్తుందని నేను అనను. కానీ ఇది మంచి పద్ధతి కాదు అని నేను నేతన్నల పక్షాన ఒక బలంగా చెప్తున్నాను. నేను గతంలో కూడా చెప్పాను, మీరు బతుకమ్మ షోరూములు ఏర్పాటు చేయకపోతే ప్రియాంక షోరూమ్ అంటే సేట్లు 5 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ళు బతుకుతారు. వాళ్ళు సంపాదించుకునే పైసలు కోట్లు ఉన్నాయి, లేవని కాదు. కానీ కార్మికులు ఎట్లా బతుకుతారన్న కోణంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేసి సమన్వయంగా ఈ విషయంలో గమనించి మీరు తగిన నిర్ణయాలు తీసుకోండి. మేము చీరలు ఇవ్వము, నగదిస్తే ఇచ్చినట్టు ఉంటుందా? అది ఇచ్చినట్టు ఉండదు. మీరు 300 చీరకు ఇంకో 600 కలపండి, 1000 రూపాయల చీర ఇచ్చేటట్టు ఆర్డర్ ఇవ్వండి. లేదా కార్మికులకు శాశ్వతంగా జీతాలు ప్రకటించే ఏర్పాట్లో ఒక చట్టాన్ని తీసుకురండి. ఈ విషయంలో చర్చకు వచ్చి అనుకున్నప్పుడు దాని విధానాన్ని ప్రకటించే విషయంలో ఐఏఎస్లకు ఏం తెలుసు? వాళ్ళకి తెలియదని నేను అనడం లేదు. కానీ వాళ్ళ విధానం చెప్పింది ఇక్కడ కడుపు మండినోడు బాధ చెప్తాడు, కానీ అక్కడ వేసిన వాళ్ళు కూర్చున్న వాళ్ళు మా బాధలు మీకు ఏమర్థం అవుతాయి? ఇక్కడికి వస్తే మీ బాధ తెలుస్తుంది, మా బాధ మీకు ఎందుకు తెలుస్తుంది. మీరు ఇప్పుడు ఏదో అధికారికంగా ముఖ్యమంత్రి ఆయన మీరు సంతోషం, మీరు ముఖ్యమంత్రి కావడం. నేను కాంగ్రెస్ పార్టీని నమ్మలే, నేను మళ్ళా చెప్తున్నా, మిమ్మల్ని నమ్మిరు, రేవంత్ రెడ్డిని నమ్మి అక్కడ మీకు లొసుకులేని ఉన్నాయి, రాజకీయాలు మీకు ఉండే సమస్యలేని మాకేం అర్థం కాకుండా కాదు. కానీ మేము మాట్లాడడం మా బాధ గురించి మేము మాట్లాడడం, కానీ మీ రాజకీయాలు మాకెందుకు? మాకు కావాల్సింది మా వ్యవస్థను బతికించుకోవడం, మా వ్యవస్థను కాపాడుకోవడం, మా పరిశ్రమను కాపాడుకోవడం, మా నేతలను కాపాడుకోవడం, మా బతుకును బాగుపరుచుకునే ప్రయత్నంలో మీరు ఏ షోరూములు అంటే కేవలం సీట్లను అందరూ కూడా సీట్లను బతికించండి, అదొక పథకం. లేదా
కార్మికులను మాత్రమే బతికిస్తానని ఒక పథకాలను తీసుకురండి. సమీక్ష సమావేశాలు నిర్వహించి వాళ్ళని బతికించే పథకాలను తీసుకురండి. వాళ్ళకు తగిన భరోసాను కల్పించండి. మీరు ఇప్పటికైనా ఈ విషయాన్ని మీరు గమనించకుండా ఎవరో మాట్లాడుతున్నారు, ఐఏఎస్లు ఏం మాట్లాడుతారు? మీరు చెప్పిందో వాళ్ళు వింటారు. వాళ్ళు ఏమైనా మీకు సలహాలు ఇచ్చే ఏర్పాట్లు మీరు చెప్తే మీరు వింటారా? వినరు. ఇది పెద్ద రాజకీయం. ఇది మాకు ఎరుకున్న విషయం. ఈ విషయాన్ని మీ మీద ప్రేమతో మాట్లాడుతున్నాం, కోపంతో మేము మాట్లాడుతున్నాం. మాకు న్యాయం జరగాలనుకున్నప్పుడు ఇప్పటికే మీరు ఇన్ని నెలల విధాలలో మా ఆర్డర్లను గతం ఉన్న ఆర్డర్లందరినీ పక్కన పెట్టడం, ఆర్థికంగా ఎందరికో లక్షల కోట్లు వేల కోట్లు రైతన్నలకు ఇచ్చినప్పుడు మాకు మీరు 300 కోట్లు కాదు, మీరు నెలకు ఏడాదికి 1000 కోట్లు 1500 కోట్లు ఇచ్చినా తక్కువే. నేను గ్యారెంటీగా చెప్తున్నా. ఒకవేళ అలాంటి పరిస్థితి కాదు. మేము ఎందుకు ఇస్తాం, మేము ఎందుకు ఇవ్వాలి, మేము ఆర్డర్లు ఇవ్వం, మేము నగదు గ్యారెంటీ ఇస్తామని చెప్పేది టీవీలలో ఏదో టీవీలో చెప్పింది కూడా మేము నిజం అనుకోం. ఎవరు ఏ రకంగా చెప్తారో, ఎవరు ఆలోచనతో చేస్తారో. దీని వెనక ఎన్ని రాజకీయాలు మరి పాత నాయకులు చేస్తుండ్రా, కొత్త నాయకులు అనిపిస్తుండ్రా అనే విషయాన్ని మాకు తెలియక మాట్లాడడం తప్పే. ఏది ఏమైనా మాకు సరైన న్యాయం మీ ప్రభుత్వంని మేము నమ్ముతున్నాం, మిమ్మల్ని నమ్ముతున్నాం. రేవంత్ రెడ్డిగా మీరెందరికో ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి యొక్క జనానికి న్యాయం చేశారు. ఎన్నో పథకాలు హామీ ఇచ్చిన పథకాలని అమలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి మాకు మీరు ఇచ్చే లక్షల కోట్లేం కావు, 1000 కోట్ల గురించి మీ ఆలోచన చేయకుండా మీరు ఖచ్చితంగా మాకు చేసే ప్రయత్నం చేయడం మీకు సమంజసం. మీకు మానవతా కోణంతో మీరు ఆలోచన చేయండి. నేతన్న ఆత్మహత్యలను కాకుండా చూడండి. సిరిసిల్ల బతుకుల్లో వెలుగు నింపే ప్రయత్నం చేయండి. సిరిసిల్ల కుటుంబాలలో ఒక జ్యోతి, అంటే మీరు మనసున్న మనిషిగా నిలిచే ప్రయత్నంలో మీరు వెంటనే ఈ నిర్ణయానికి నేతన్నలకు ఏం చేయాలి అన్న ఒక కోణంతో మీరు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారని, ఈ బతుకమ్మ చీరలు నగతీయం ఏదో అనే విషయం ఇది మంచిది కాదు అని చెప్పి జై మార్కండేయ, జై పద్మశాలి, జై తెలంగాణ, జై తెలంగాణ.